చూడండి ప్రశ్న ఏమి ఇచ్చారంటే హూ వాజ్ ది ఫస్ట్ బ్రిటిషర్ టు స్టడీ ది అశోకాస్ ఎడిక్ట్స్ అనమాట. సో అశోకుడి యొక్క శాసనాలు, అశోకుడు ఎవరు? మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అనమాట. అశోకుని శాసనాలు, రాతి శాసనాలు. సో అప్పట్లో అశోకుడికి సంబంధించి రాక్ ఎడిక్ట్స్ అని కొన్ని ఉండేవన్నమాట. రాక్ ఎడిక్ట్స్ అంటారు, అంటే రాళ్ళ మీద చెక్కేది అనమాట. సో రాళ్ళ మీద చెక్కేది. ఈ రాక్ ఎడిక్ట్స్కి సంబంధించి ఎవరు పరిశోధన చేస్తారు? పరిశోధన చేసిన మొట్టమొదటి ఆంగ్లేయుడు బ్రిటిష్ వ్యక్తి ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే జాన్ టవర్, హ్యారీ స్మిత్, చార్లెస్ మెట్కాఫ్, జేమ్స్ ప్రిన్సిప్ అనమాట. ఆన్సర్ వచ్చేసి జేమ్స్ ప్రిన్సిప్. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, ఎక్కువ టైమ్స్ ఎగ్జామినేషన్లో అడిగారు, యూపీఎస్సీలో చాలా టైమ్స్ అడుగుతున్నారనమాట. సో ఎవరంటే జేమ్స్ ప్రిన్సిప్. సో జేమ్స్ ప్రిన్సిప్ అనే ఇతనమాట. ఇతను అశోకుడి యొక్క శాసనాల మీద అతను పరిశోధన చేశాడు. మీకు తెలుసో లేదో మౌర్య సామ్రాజ్యంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మౌర్య సామ్రాజ్యంలో ప్రజలతో ప్రత్యక్షంగా తన శాసనాల ద్వారా మాట్లాడినటువంటి మొట్టమొదటి మౌర్య చక్రవర్తి అశోకుడు. అశోక వాజ్ ద ఫస్ట్ మౌర్యన్ ఎంపరర్ టు స్పీక్ డైరెక్ట్లీ విత్ ది పీపుల్ త్రూ హిస్ ఇన్స్క్రిప్షన్స్, రాక్ ఎడిక్ట్స్ అనమాట. ఆయన ఏదైనా ప్రజలకి చెప్పాలనుకుంటే ఒక పెద్ద రాతి మీద, సో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద స్టోన్ మీద సో రాసేవాళ్ళు అనమాట. వర్డ్స్ అనేవి రాసేవాళ్ళు. సో వర్డ్స్ అనేవి రాసేవాళ్ళు. ఇటువంటి రాక్ ఎడిక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి మౌర్య సామ్రాజ్యంలో. మనకి చూసుకుంటే మన ఆంధ్రాలో కూడా ఉన్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, సో ఆంధ్రాలో వచ్చేసి నంద్యాల అంటే కర్నూలు ప్రాంతం ఉంది కదా, ఈ నంద్యాల ప్రాంతంలో రెండు ప్రాంతాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎర్రగుడి, సో ఎర్రగుడి రాజుల మందగిరి. సో ఈ రెండు ప్రాంతాల్లో కూడా అశోకుడి యొక్క శాసనాలు దొరికాయి మన ఆంధ్రాలో. ఇంకా మనకి కంగనహల్లి అని చెప్పేసి కర్ణాటక, కాందహారు, ఆఫ్ఘనిస్తాన్ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే అశోకుడి యొక్క రాక్ ఎడిక్ట్స్ అనేవి మేజరు, మైనర్ రెండు ఉన్నాయన్నమాట. ఇవి మైనర్ చిన్నవి, మేజర్ చాలా పెద్దవి ఉంటాం. మస్కి ఇట్లా చాలా శాసనాలు ఉన్నాయి అశోకుడికి సంబంధించి. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా అశోకుడికి సంబంధించిన శాసనాలని ఇవి ఏ భాషలో ఉన్నాయంటే ప్రాకృతం అనమాట. ప్రాకృతం భాషలో ఉండేవి. ఈ భాషలో ఉన్న వాటిని ఇతను డీకోడ్ చేశాడనమాట. జేమ్స్ ప్రిన్సిప్ డీకోడ్ చేసి అప్పట్లో అశోకుడు ఏమి ఆ శాసనాన్ని కూడా చెక్కారో వాటి గురించి చెప్పడం జరిగిందనమాట. సో అర్థమైందా? క్లియర్గా ఎంతవరకు? ఇలాంటివి చూసుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. మీరు ఇట్లాంటి ప్రశ్నల గురించి తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు అక్కడ చాలా ప్రశ్నలు ఇలాంటివి పెడుతూ ఉంటాం. ఇలాంటి ప్రశ్నలే మనం పెడుతూ ఉంటాము. సో మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి ప్రశ్నల గురించి మీకు తెలుస్తూ ఉంటుంది. వాటికి సంబంధించిన లింక్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్కి సంబంధించి అక్కడి నుంచి జాయిన్ అవ్వండి.